సిపిఐ ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు నిర్వహించిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ నెలంతా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పిలుపు మేరకు గ్రామాల జెండాలు వేసుకొని హెడ్ క్వార్టర్లో కార్యక్రమాలు సభలు పుట్టినరోజు చేసుకొని ప్రారంభ సభ అంటే 100 సంవత్సరాలని అయిపోయింది. ఈ సభ నల్గొండలో 30 తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు పెద్ద బహిరంగ సభ, భారీ బహిరంగ సభ ప్రారంభం అన్నట్టు 100 సంవత్సరాల శతాబ్దం. ఇంకా ముగింపు కూడా ఉంటుంది దానికి మళ్ళీ ఇక్కడ పెద్దగా. అయితే ముఖ్యంగా ఏంటంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ 30 సంవత్సరాలు పెట్టింది ఒక సిపిఐ పార్టీ మాత్రమే వాస్తవం. అందులో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉన్నది, దాంట్లో సందేహం లేదు. ఈ దేశంలో స్వతంత్రం తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ, ఈ దేశానికి పని కల్పించింది కమ్యూనిస్ట్ పార్టీ, ఈ దేశానికి పరిశ్రమలు తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఐ ఈ దేశంలో రాజభరణాలు రద్దు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ, భూముల్ని పంచిపెట్టింది కమ్యూనిస్ట్ పార్టీ, ఇలా కూడు నీడ కావాలని కమ్యూనిస్ట్ పార్టీ. ఇలా ఈ దేశంలో విద్య, వైద్యం అన్ని రంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఇలా దేశ ప్రజలకు స్వతంత్ర ఫలితాలు దక్కాలన్న ఉద్దేశంతో మరి 100 సంవత్సరాలుగా పోరాడుతూ ఇలా 100 సంవత్సరాలు జరుపుకుంటా ఉంది. శతాబ్ది ఉత్సవాలు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ లేదు, ఒక కాంగ్రెస్ పార్టీ, సిపిఐ తప్ప ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి 50 ఏళ్ళు కూడా నిండు లేవు. అంటే మేము చెప్పేది అంటే ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాల వల్లనే ఈ దేశ సంపదని కొంత అయినా ఎందరో దోహం కూడా మళ్ళా ఇంకా ప్రజలకు ఉపయోగపడే విధంగా మన కమ్యూనిస్ట్ పార్టీ కాపాడుతూ ఉంది. ఆనాడు బ్రిటిష్ పాలకులు ఏ విధంగా పాలన చేసిందో, ఆనాడు 200 సంవత్సరాలు పాలన చేసిన బ్రిటిష్ పాలనలాగా ఈ 11 సంవత్సరాల కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత అదే తరహా నడుస్తూ ఉన్న దేశంలో. ఈ బీజేపీ ఆనాడు మేము కమ్యూనిస్ట్ పార్టీ నినాదం ఏంది, స్వతంత్రం మన దేశం మనకు రావాలి, బ్రిటిష్ కటావ్. బీజేపీ దేశం నుంచి పోకపోతే ఈ దేశానికి ప్రమాదకరం ఉన్నది, ప్రమాద అంచుటల్లో ఉన్నది, ప్రమాదంలో పడవలో ఇట్లా మునిగిపోతే సముద్రంలో ఆ విధంగా ఈ దేశం మరి కులమతాలతో చిచ్చు పెట్టి దేశం పోతా ఉన్నది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికైనా 100 సంవత్సరాల సిపిఐ పోరాట ఫలితాలుగా ఈ దేశానికి మరో స్వతంత్ర కొరకు పోరాడాల్సిన అవసరం. బీజేపీ తరిమి కొట్టాలి. ఈ దేశం సెక్యులర్ భావాలు, కుల మతాలు, హిందూ, ముస్లిం, క్రైస్తవులు, దళిత, గిరిజన అన్ని వర్గాలు కలిసి ఉండి ఈ స్వాతంత్ర కొరకు ఏ విధంగా ఉద్యమం చేసినామో ఇప్పుడు బీజేపీని తరలించడానికి కూడా అన్ని వర్గాలు ఒకటై ఈ దేశాన్ని కాపాడుకోవాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. బాబాసాహెబ్ని కూడా అవమానపరిచే విధంగా బీజేపీ వాళ్ళు అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది సరికాదు. బీజేపీ ఇలా ఎంత నియంత్రితం చేస్తూ ఉన్నదో బ్రిటిష్ వాళ్ళ లాగా కన్నా ఎక్కువ ఈ విధంగా పాలన చేస్తున్నారు. దాన్ని తరిమి కొట్టడానికి సిపిఐ యావత్ తయారైంది. ఇది అదేవిధంగా నల్గొండ జరిగే బహిరంగ సభకు జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు, మరి ఫార్మర్ సెక్రటరీ ఎక్స్ఎంపీ సుధాకర్ రెడ్డి గారు, అంటే రాష్ట్ర కార్యదర్శి పూరంనేని సాంబశివరావు గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, డాక్టర్ కేనారాయణ, చాడ వెంకరెడ్డి గారు, ఇంకా అనేక ప్రముఖులు పెద్ద ఎత్తున బహిరంగ సభ వేలాది మంత్రులు జరుగుతా ఉంది. సభకు ఆదిలాబాద్ జిల్లా నుండి కూడా సిపిఐ శ్రేణులు, నాయకులు, అన్ని వర్గాల వారు తరలి రావాలని రేపు 30 నాడు జరిగే సభను బహిరంగ సభ నల్గొండలో మధ్యాహ్నం జరిగే సభ జయప్రదం చేయాలని సిపిఐ శ్రేణులకు పిలుపునిస్తాము.